أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ما يود الذين كفروا من أهل الكتاب ولا المشركين أن ينزل عليكم من خير من ربكم والله يختص برحمته من يشاء والله ذو الفضل العظيم. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, సమాధానాన్ని, కారుణ్యాన్ని, శుభాలను ప్రసాదించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు అయినటువంటి అల్లాహ్ తన చివరి ప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 105వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం: ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక బహుదైవారాధకులైనా వారికి మీపై మీ ప్రభు తరపు నుండి ఏ మేలు అవతరించడము, సుతారము ఇష్టముండదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యాన్ని కోసం ఎన్నుకుంటాడు. ఆయన అమితంగా అనుగ్రహించేవాడు. సోదరులారా, నిన్న ఈ విషయాన్ని గురించే మనము మాట్లాడుకోవడం జరిగింది. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు అంటున్నాడు. అవిశ్వాసం అంటే ఏమిటో నేను చాలా విపులంగా నిన్న చెప్పడం జరిగింది. మరి ఎవరైతే దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరిస్తారో, మరి ఎవరైతే తీర్పు దినాన్ని తిరస్కరిస్తారో, మరి ఎవరైతే కొత్త కొత్త మార్గాలను కనిపెట్టి ప్రజలను సందేహంలో పడవేస్తుంటారో, మరి ఎవరైతే ప్రవక్తలు, దైవ గ్రంథాల యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తమకు నచ్చినటువంటి, తమ మనస్సుకు నచ్చినటువంటి మార్గాలను ఎన్నుకుంటారో, మరి ఇటువంటి వారి అందరూ కూడా అవిశ్వాసులు అని ఇక్కడ దైవము చెప్పడం జరిగింది. మరి వారికి విధించబడే శిక్ష ఘోరమైనటువంటి ఆ నరక శిక్ష. అయితే సోదరులారా, ఒక వ్యక్తి ఎందుకు దైవాన్ని తిరస్కరిస్తాడు, ఎందుకు ఈ ధర్మాన్ని తిరస్కరిస్తాడు? మనము ఈ విషయాన్ని గురించి ఆలోచించినట్లయితే సోదరులారా, ఒకరికి సందేహం వస్తుంది. అదేమిటంటే, ఒక వ్యక్తి యొక్క తప్పు ఏముంటుంది? అతన్ని తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పెంచుతారో ఆ విధంగానే పెరుగుతాడు. మరి అతని తప్పు ఏముంటుంది అని సహజంగా ఒక సందేహం కలుగుతుంది. అందుకనే దైవము మనిషికి జ్ఞానం వచ్చే వరకు కూడా అతని ధర్మాన్ని గురించి ఏమాత్రం కూడా ప్రశ్నించడు. కాబట్టి ఒక వ్యక్తికి 12, 13, 14, 15 సంవత్సరాలలో అతనికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అతను ప్రశ్నించడం జరుగుతుంది తప్ప, అతను జ్ఞానం లేకుండా, అతనికి స్పృహ లేకుండా అతను చేసిన పనుల గురించి దైవం ప్రశ్నించడు, ప్రత్యేకంగా విశ్వాసాన్ని గురించి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ప్రతి బిడ్డ కూడా తన స్వభావ రీత్యా విధేయునిగానే పుడతాడు, విశ్వాసిగానే పుడతాడు. కాబట్టి బిడ్డలు అందరూ కూడా చాలా పవిత్రంగా దేవుని యొక్క దాసులుగా మాత్రమే పుడతారు. అయితే వారు తమ తల్లిదండ్రుల మార్గాన్ని, లేకపోతే స్నేహితుల ప్రోద్బలంతో, లేకపోతే తాత ముత్తాత యొక్క ప్రోద్బలంతో వారి యొక్క మార్గాన్ని అనుసరించడం జరుగుతుంది తప్ప, స్వభావరీత్యా ప్రతి బిడ్డ కూడా విశ్వాసిగానే, విధేయునిగానే పుడతాడు. ఈ విశ్వాసి, ఈ విధేయతనే అరబీ భాషలో ముస్లిం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనకు భగవద్గీత గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక శ్లోకం కనబడుతుంది. 7వ అధ్యాయం 20వ శ్లోకాన్ని మనం గమనించినట్లయితే అక్కడ
జన్మాంతర సంస్కారం చేత ప్రేరేపించబడిన వారై విషయాదులందరి కోరికల చేత వివేకాన్ని కోల్పోయి వారు ఆరాధిస్తుంటారు ఇతరులను అని చెప్పడం జరిగింది. అంటే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని విడిచిపెట్టి మనుషులు ఎందుకు ఇతరులను ఆరాధిస్తుంటారు, ఎందుకు తమలాంటి సాటి మనుషులను ఆరాధిస్తుంటారు అన్న ప్రశ్నకు జవాబుగా అక్కడ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. వారు జన్మాంతర సంస్కారం చేత ప్రేరేపించబడిన వారై, అంటే జన్మము తర్వాత తన తల్లిదండ్రుల ప్రోద్బలము, తన స్నేహితుల ప్రోద్బలము, వీరి కారణంగా అతను తన మార్గాన్ని తప్పుతున్నాడు తప్పించి ప్రతి మనిషి కూడా స్వభావ రీత్యా దైవం ఒక్కడిని విశ్వసించిన వాడే. అందువలన చూడండి, మనిషికి ఇప్పటికీ కూడా అతను అనేక దైవాలను ఆరాధించేవాడు అయినప్పటికీ కూడా ఏదైనా కష్టం, ఏదైనా నష్టం కలిగినప్పుడు దేవుడా అని పిలుస్తాడు తప్పించి దేవుళ్ళారా అని పిలవడు. ఎందువలనంటే దైవం ఒక్కడే అన్న ఆ సత్యము అతని హృదయాంతరాళంలో అలా నిలిచిపోయి ఉంటుందన్నమాట. అందుకనే మనిషి స్వభావ రీత్యా విశ్వాసిగానే ఏక దైవారాధకుని కానీ పుడతాడు. మరి ఈ విషయాన్ని గురించి మనకు బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక మాటను మనకు చెప్తుంది. ప్రసంగి అనే ఒక అధ్యాయంలో, ఒక గ్రంథంలో, యథార్థముగా దేవుడు మనుషులను దేవుడు యథార్థముగా పుట్టించును అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి బిడ్డ కూడా యథార్థవంతునిగా, అంటే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని విశ్వసించేవానిగా, ఆయన్ను మాత్రమే ఆరాధించేవానిగానే పుడతాడు. కాబట్టి నరులను దేవుడు యథార్థులుగా పుట్టించాడు అని చెప్పడం జరిగింది. స్వభావరీత్యా జన్మతః ప్రతి బిడ్డ కూడా చాలా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంటాడని చెప్పడం జరిగింది. ఈ కారణంగానే క్రీస్తు యేసు కూడా మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చాలా చక్కటి మాటలను చెప్పడం జరిగింది. కాబట్టి బిడ్డల వల్లే మీరు మారాలి, బిడ్డల వల్లే ఆ నిష్కల్మషమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి, నిస్వార్థమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే బిడ్డ ఎంతో పవిత్రంగా పుడతాడో, ఎంతో పరిశుభ్రంగా పుడతాడో, మరి ఆ విధంగా మీరు మారాలి. మారినట్లయితేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ప్రతి బిడ్డ కూడా ఏ విధంగా అయితే విశ్వాసిగా పుడుతున్నాడో, కానీ అతను పెరిగిన వాతావరణము, తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో అతను తన మార్గాన్ని తప్పుతున్నాడు. అందుకనే దైవము ఈ విధంగా తన ప్రవక్తలను, తన గ్రంథాలను పంపించి స్వభావరీత్యా ఏ మార్గంలో అయితే అతను పుట్టాడో ఆ మార్గాన్ని తప్పిపోతున్నాడు కాబట్టి తిరిగి అతని పాత మార్గానికి చేర్చడం కోసమే దైవము ఈ గ్రంథాలను, ప్రవక్తలను పంపించాడు తప్పించి కొత్త మార్గాన్ని చూపించడానికి ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి మనము ఈ విధంగా ఈ విశ్వాసం అనేది, ఈ ఒకే దైవాన్ని ఆరాధించడము, ఈ విధేయత, ఈ సమర్పణ, అరబీ భాషలో ఈ ఇస్లాం అనేది మనము స్వభావరీత్యా దైవం మనకు ప్రసాదించింది తప్ప కొత్తగా దైవం మనకు ఇచ్చినటువంటి ధర్మం ఎంత మాత్రం కూడా కాదు. ఆ తర్వాత ఇంకొక మాటను ఇక్కడ దైవం చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఓ విశ్వాసులారా, మీరు ప్రతి మాటను శ్రద్ధతో ఆలకించండి అంటున్నాడు. అంటే సోదరులారా, మనము అనేక విషయాలను గురించి ఆలోచిస్తుంటాము, వింటుంటాము. ప్రాపంచిక విషయాలను గురించి చాలా శ్రద్ధతోటి మనం ఆలకిస్తుంటాము. ఉదాహరణకి ఒక సినిమాని తీసుకోండి. సినిమా చూస్తున్నంతసేపు చాలా శ్రద్ధగా ఆ మనిషి సినిమాను చూస్తాడు. మధ్యలో ఏదైనా పిల్లలు గోల చేస్తుంటే ఆ గోలను ఆపివేసి, ఎందుకంటే ఆ సినిమా చూడడంలో ఏదైనా ఆటంకం కలిగితే అర్థం చేసుకోవడంలో ఆటంకం వస్తుందని చెప్పేసి ఆ అల్లరి చేయనివ్వకుండా ఆ బిడ్డలను ఆపుతుంటాడు. చూడండి ఎంత శ్రద్ధతోటి అతను ఆ సినిమాను చూస్తాడు. కానీ దైవానికి సంబంధించినటువంటి మాటలు, దైవానికి సంబంధించినటువంటి ప్రబోధాలు వినడానికి మాత్రము ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించడు. ఇది మనిషిలో ఉండే ప్రధానమైనటువంటి బలహీనత అన్నమాట. దైవము ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మాటను, అంటే ప్రత్యేకంగా దైవానికి సంబంధించినటువంటి మాటలు, మన జీవితానికి సంబంధించినటువంటి మాటలు, ఈ విధంగా మన సాఫల్యానికి సంబంధించినటువంటి మాటలు దైవం చెప్తున్నప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన గ్రంథాల ద్వారా మీరు దానిని శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం సెలవిస్తున్నాడు, ఫైజా ఖురియాతిల్ ఖురాన్ ఫస్తమిఉ లహు వ అన్సితు లఅల్లకుం తుర్హమూన్. దైవ గ్రంథం ఖురాన్ మీ ముందు పఠింపబడుతూ ఉన్నప్పుడు మీరు దానిని శ్రద్ధతో ఆలకించండి,
నిశ్శబ్దంగా ఉండండి, తద్వారా మీకు సాఫల్యం కలిగే అవకాశం ఉంది అంటున్నాడు. కాబట్టి మనము ఒక విషయాన్ని శ్రద్ధగా ఆలోచించకపోతే అది మన మనసులోకి వెళ్ళదు. కాబట్టి ఒక విషయం మన మనసులో అది నిలిచిపోవాలి అంటే ముందు మనము దాన్ని శ్రద్ధగా ఆలకించాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జ్ఞానం అంటే నిశ్శబ్దంగా ఉండడము, తర్వాత విషయాన్ని శ్రద్ధగా ఆలకించడము, ఆ ఆలకించిన దానిని జ్ఞాపకం ఉంచుకోవడము, ఆ జ్ఞాపకం ఉంచుకున్న దాన్ని ప్రచారం చేయడము, ఇదే జ్ఞానం అంటే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక మనిషి జ్ఞాని ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే, విజ్ఞానవంతుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే, తెలివైన వాడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే, అతడు విషయాన్ని ముందు శ్రద్ధగా ఆలకించాలి. ఏదైనా కానివ్వండి, ఒకవేళ మన మార్గానికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తున్నప్పటికీ కూడా ముందు విషయాన్ని మనం ముందు శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత శ్రద్ధగా ఆలకించాలంటే ముందు నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా ఆలకించిన తర్వాత ఆ ఆలకించిన దానిని, ఆ విన్న దానిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ జ్ఞాపకం ఉంచుకున్న దానిని ప్రచారం చేయాలి. ఇది నిజమైనటువంటి ఒక విశ్వాస యొక్క లక్షణం అన్నమాట. అందువలన దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ప్రతి మాటను కూడా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి అని. అయితే మన దురదృష్టం ఏంటంటే, మన బలహీనత ఏమిటంటే, ప్రాపంచిక విషయానికి సంబంధించి మనము ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉంటాము. మరి పేపర్ చదవడం మొదలు పెట్టామంటే గంట వరకు కూడా మనం వదలం. ప్రతి అక్షరం కూడా చాలా శ్రద్ధగా చదువుతాం. కానీ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు, దైవానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రము మనం చాలా ఏమరపాటులో ఉంటాము. అసలు వినడానికి ప్రయత్నం చేయము. ఒకవేళ విన్నా కూడా చెప్పినంతసేపు మాత్రమే మనకు జ్ఞాపకం ఉంటుంది. ఆ తర్వాత అది మనం దాన్ని విడిచిపెట్టేస్తుంటాము. తద్వారా ఏమవుతుందంటే మనలో ఆ మాటలు కానివ్వండి, ఆ ప్రబోధాలు కానివ్వండి, ఏ మాత్రం కూడా ప్రభావం చూపించడం లేదు. కాబట్టి ఎన్ని మంచి మాటలు మనం వింటున్నప్పటికీ కూడా మన జీవిత విధానం మారడం లేదు. కేవలము వినడం వరకు మాత్రమే అది పరిమితం అయిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దాని పట్ల మనము శ్రద్ధ వహించకపోవడమే. ఈ విషయమే కాదు సోదరులారా, ఏ విషయమైనా కూడా మనము ఒక విషయం పట్ల శ్రద్ధ వహించకపోతే అది పరిపూర్ణం కాదు. దానివల్ల ఫలితం కూడా మనకు పరిపూర్ణంగా దక్కదనమాట. అందువలనే దైవం ఇక్కడ తాకీదు చేస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు, శిక్షణ ఇస్తున్నాడు. మీరు ప్రతి మాటను కూడా శ్రద్ధగా ఆలకించండి. శ్రద్ధగా ఆలకించినప్పుడు మాత్రమే అది మీ హృదయంలో చోటు సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే హృదయంలో చోటు సంపాదించుకుంటుందో అప్పుడు దాని గురించి మీరు ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. హృదయంలోనే లేకపోతే మనం దాన్ని ఏ విధంగా ఆచరిస్తాం? కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక మాట ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడంటే, సత్య సందేశాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలైనా లేకపోతే బహుదైవారాధకులైనా వారికి మీ ప్రభు తరపు నుండి ఏ మేలు అవతరించడము ఇష్టం ఉండదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సోదరులారా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, ఇక్కడ సత్యం అంటే మళ్ళీ అదే విషయం మీకు చెప్తున్నాను, దైవం ఒక్కడు అన్న ఈ సత్యానికి మించి మరొక సత్యం ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు సోదరులారా. మనం చెప్తుంటాం కదా, సత్యం అండి, సత్యం అండి, ధర్మం అండి, ధర్మాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుండే అని మనం చెప్తుంటాం కదా. ధర్మం అన్నా సత్యం అన్నా ఒకటే ఒకటి. అదేమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు. ఈ సత్యానికి మించి, ఈ ధర్మానికి మించి మరొక ధర్మం ఉండదు, మరొక సత్యం కూడా లేదు. తర్వాత అన్నీ కూడా. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు గ్రంథ ప్రజలైనా కానివ్వండి, అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పొందినటువంటి ప్రజలైనా కానివ్వండి. అదేమిటండి, ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు సత్యాన్ని తిరస్కరిస్తున్నారంటే నిస్సందేహంగా తిరస్కరిస్తున్నారు. ఏ విధంగా అంటే, మరి దైవం ఒక్కడే అన్న ఈ సత్యము తమ గ్రంథాల్లో నిక్షిప్తమే ఉన్నప్పటికీ కూడా దాన్ని ఈ రోజున ఆచరించేవారు చాలా తక్కువ మంది కనబడుతుంటారు మనకి. మరి సృష్టికర్త అయినటువంటి ఆ యెహోవా, ఆ దైవము, ఆ అల్లాహ్ స్థానంలో మరి అనేక మంది మానవులను కూర్చోబెట్టడం మనం చూస్తూనే ఉన్నాము. ప్రవక్తలను కూర్చోబెట్టడం మనం చూస్తూనే ఉన్నాము. దైవాన్ని మేము ఆరాధిస్తున్నాము అని భావిస్తూ
దైవం పంపినటువంటి ప్రవక్తలను ఆరాధించడము మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి అందుకునే ఇక్కడ అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ మాట సెలవిస్తున్నాడు. సత్యాన్ని తిరస్కరించిన వారు గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలైనప్పటికీ కూడా, లేకపోతే బహుదైవారాధకులైన అంటే అనేక దైవాలను ఆరాధించే వారు ఏమన్నా కూడా, వారు ఈ మేలును అంటే ఈ ఖురాను రూపంలో దైవం యొక్క ఈ అనుగ్రహము రావడము వారికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఎవరైతే యూదుల పద్ధతిని అనుసరిస్తారో, చూడండి, యూదుల పద్ధతిని అంటే ఇక్కడ యూదులు అనే ధర్మము దైవం నిర్ణయించిన ధర్మం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. దైవము మానవాళికి ఒకే ధర్మాన్ని నిర్దేశించాడు, ప్రబోధించాడు. అదేమిటంటే సృష్టికర్తను మాత్రమే ఆరాధించడము, ఆయనకు మాత్రమే లొంగి జీవితం గడపడము. ఈ ధర్మమే. కానీ మనుషులు యూదు మతమని, లేకపోతే మరొక మతమని ఈ విధంగా మనుషులు కల్పించుకున్నారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యూద పద్ధతులను ఎవరైతే అవలంబిస్తున్నారో వారిలో కొందరు ఏం చేస్తారు అంటే, దైవం ఎప్పుడైనా తన ప్రవక్త ద్వారా ఏదైనా మాటను సెలవిస్తున్నప్పుడు వారు ఆ పదాల సందర్భాలను తారుమారు చేస్తుంటారు. చూడండి, ఎందుకు? విషయం ప్రజలకు అర్థం కాకూడదు. ధర్మం అనేది ప్రజలకు ఎప్పుడు కష్టంగానే ఉండాలి. ఎందువలనంటే వారు అనుసరించారనుకోండి, వీరి ప్రాబల్యం తగ్గిపోతుంది కదా. ఎందుకంటే ధర్మాన్ని వ్యాపారాత్మకంగా చేసుకున్నవారు ఈ రోజున ప్రపంచంలో చాలా మంది మనకు కనబడుతుంటారు. వారు ధర్మాన్ని ఎంతగా కష్టతరంగా బోధిస్తారు అంటే అది ఎవరికి కూడా అర్థం కాదు, చెప్పేవారికి కూడా అర్థం కాదు. ఈ విధంగా ధర్మాన్ని కష్టతరం చేసేసి, ధర్మం అంటే ఆ పలానా వాళ్ళే బోధించాలండి, అది చాలా కష్టమైనదండి అని ధర్మం పట్ల వెగటు ఏహ్యభావం కలిగిస్తుంటారు. కానీ సోదరులారా, ధర్మము చాలా తేలికైనది, చాలా సులువైనది, చాలా సరళమైనది. కానీ కొంతమంది ఏం చేస్తారు, పదాల యొక్క సందర్భాలను తారుమారు చేసి వారు ప్రజలకు ఈ విధంగా బోధిస్తుంటారు. మరి అంతేకాకుండా దైవం ఏదైతే అర్థాన్ని ఇస్తాడో మరొక అర్థాన్ని అది చెప్పి ప్రజలకు ఈ అర్థాన్ని బోధిస్తుంటారు. ఎందుకంటే ప్రజల్లో చాలామంది, 3/4 మంది ఈ విధంగా జ్ఞానం లేని వారే ఉంటారు. ఏదైనా చెప్తే వినడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పించి స్వయంగా వారు ఆలోచించడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయరు. మరి అటువంటి వారిని మోసం చేయడం చాలా తేలిక. అందువలన ఈ రోజున కొంతమంది చూడండి, ఈ దొంగ బాబాలు ఎంతమంది ఉన్నారు. మనం ప్రతిరోజు కూడా టీవీల్లో ఎన్ని చూస్తున్నాము. అయినప్పటికీ కూడా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఈ విధంగా చిన్నపిల్లలు నేర్చుకునే ఆ మ్యాజిక్లను చేసి ప్రజలను పెడుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎంత మాత్రం కూడా ఆలోచించరు. చూడండి, ఈ విధంగా ప్రజలు అమాయకులు కాబట్టే రోజుకొకళ్ళు మనకు పుట్టుకొస్తున్నారు. అదేవిధంగా ఈ విధంగా దైవం యొక్క గ్రంథాలను తారుమారు చేసి ఈ విధంగా చెప్పాడు అని చెప్పేసి ఆ విధంగా తెలివిలేనటువంటి అమాయకులైనటువంటి ప్రజలకు బోధిస్తుంటారు. మరి అంతేకాకుండా తమకు నచ్చినటువంటి భాష్యాలను, తమకు నచ్చినటువంటి వ్యాఖ్యానాలను చేసి అసలు అర్థం ఒక విధంగా ఉంటే మరొక అర్థాన్ని బోధిస్తుంటారు. ఈ విధంగా ఏం జరుగుతుంది? నిజమైనటువంటి దైవ ధర్మము అర్థం చేసుకోవడంలో ప్రజలకు చాలా కష్టం కలుగుతుంది. ఆ ధర్మం అర్థమయ్యే అవకాశం వారికి ఉండదు. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మరి ఒక పండితుడిని హైందవ పండితుడిని మనం అడిగామనుకోండి, ఏమండి దైవం అంటే ఎవరండి అంటే అతను ఏం చెప్తాడు అంటే, ఏమండి దేవుడు ఒక్కడే, అయితే ఆయనకు వివిధమైనటువంటి రూపాలు ఉంటాయి, మనము ఏ రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా అది ఆయన ఆరాధించినట్లే అని ఒక పండితుడు చెప్తాడు. మరి ఇది నిజమా అని మనము గ్రంథాన్ని అడిగామనుకోండి, ఉదాహరణకు భగవద్గీత గ్రంథాన్ని మనం అడిగామనుకోండి, కానీ ఆ గ్రంథం ఏం చెప్తుందంటే, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావ మజానంతో మావ్యయం మనుత్తమం. 7వ అధ్యాయం 24వ శ్లోకం మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాశరహితమైనట్టు, ప్రకృతికి పరంగా వెలుసులినట్టు, సర్వోత్తమమైనట్టు, నా యొక్క స్వరూపాన్ని తెలియనటువంటి అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడునకు నన్ను భౌతిక దేహాన్ని పొందిన వారిగా నన్ను అవమానపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, నేను అవ్యక్త రూపుణ్ణి, నాకు రూపం అనేది ఎవరు కూడా చూడలేనటువంటి వాడిని నేను. మరి ఇటువంటి నన్ను ఈ బుద్ధి లేనటువంటి, జ్ఞానం లేనటువంటి వాళ్ళ ప్రజలు, మూర్ఖులైనటువంటి వారి ప్రజలు నన్ను భౌతిక దేహాన్ని అంటే మానవ అవతారాన్ని ధరించి వచ్చిన వానిగా నన్ను అవమానపరుస్తున్నాడు అని చెప్పేసి ఆ శ్లోకం మనకు చెప్తుంది.
చూడండి, శ్లోకం ఒక విధంగా ఉంటే మనకు అర్థాలు ఇంకొక విధంగా చెప్తుంటారు. ఈ విధంగా నిజమైనటువంటి ధర్మాన్ని, నిజమైనటువంటి దైవాన్ని అర్థం చేసుకోవడంలో మనం చాలా దూరంగా ఉన్నాము. అందువలననే ఈ ధర్మాల మధ్య, ఈ మతాల మధ్య ఈ విభేదాలు అనేవి, ఈ అపార్థాలు అనేవి. కానీ సోదరులారా, నిజమేమిటంటే గ్రంథాలన్నీ కూడా ఒకే సత్యాన్ని గురించి బోధిస్తున్నాయి. అదేమిటంటే దైవం ఒక్కడే, ఆయన సాటి సమానం లేనివాడు, ఆయన రూపం ఎవరికి కూడా తెలియదు అన్న సత్యాన్నే ప్రతి గ్రంథం కూడా బోధిస్తుంది. కానీ దాన్ని వివరించే ఆ పండితులు ఏం చేస్తున్నారు? మనకు మరొక విధంగా బోధించి ధర్మం పట్ల మనకు కష్టాన్ని కలిగిస్తున్నారు. మనము దాన్ని సరిగ్గా అర్థం చేసుకునివ్వడం లేదనమాట. అందుకనే దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యూదుల పద్ధతి ఎవరైతే అవలంబిస్తారో వారు సందర్భాన్ని తారుమారు చేసి ప్రజలకు బోధిస్తుంటారు. మరి అంతేకాకుండా వారు ఎవరైతే ప్రవక్త యొక్క ప్రబోధన వినడానికి రారో వారి వద్దకు వెళ్ళి ఈ విధంగా బోధించారు అని చెప్పేసి ప్రవక్త బోధించినటువంటి గ్రంథంలో లేనటువంటి, దైవం చెప్పనటువంటి విషయాలను వారికి ఈ విధంగా ఉన్నాయండి అని చెప్తుంటారు. మరి దైవం ఆజ్ఞాపిస్తున్నాడు, మరి ఎవరైతే ఈ విధంగా కష్టాన్ని కలిగిస్తుంటారో, ధర్మాన్ని సందేహాస్పదం ఎవరైతే చేస్తుంటారో వారిని నిస్సందేహంగా మేము శపిస్తాము, మరి వారిని పరలోకంలో భయంకరమైనటువంటి శిక్షకు మేము గురి చేస్తామని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ధర్మం చాలా సులువైనది, మీరు ప్రజలకు సౌలభ్యాన్ని కలుగజేయండి, దైవం పట్ల సులభమైనటువంటి మాటలు చెప్పండి, కష్టతరమైనటువంటి మాటలు చెప్పేసి వారిని దైవం పట్ల భయానికి గురి చేయకండి, ధర్మం పట్ల భయానికి గురి చేయకండి. ఎందుకంటే దైవము అందరికీ కూడా అర్థమయ్యేవాడు, అందరూ కూడా అర్థం చేసుకుని ఆయన ఆరాధించాలి. చాలా తేలికైనటువంటి ధర్మాన్ని ఆయన ప్రజలకు బోధించాడు. ధర్మాన్ని కష్టతరం చేయకండి, చేతనైతే అందరికీ సౌలభ్యాన్ని కలుగజేయండి, తప్పించి కష్టాన్ని ఎంత మాత్రం కూడా కలుగజేయకండి అని ప్రవక్త ముహమ్మద్ వారు తాకీదు చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి ఈ రోజున శుక్రవారము, మరి ప్రతి శుక్రవారం లాగా ఈ శుక్రవారం కూడా 9 నుండి 9:30 గంటలకు మన సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే ఒక కార్యక్రమం రాబోతుంది. మరి మీ అందరికీ నేను విన్నపం చేస్తున్నాను, అనేక సందర్భాలు చేశాను, మళ్ళా చేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాంను వీక్షించడానికి వెచ్చించండి. మంచి మాటలు, దైవానికి సంబంధించినటువంటి మాటలు, మన నిత్య జీవానికి సంబంధించినటువంటి మాటలు, మన సాఫల్యానికి సంబంధించినటువంటి మాటలన్నీ కూడా అందులో వస్తాయి. మరి దైవము ఎవరిని ఏ విధంగా కరుణిస్తాడో తెలియదు. ఏదైనా ఒక మంచి మాట మీ మనసులో స్థానం సంపాదించుకోవచ్చు, దాని గురించి మీరు ఆలోచించవచ్చు, తద్వారా మీ జీవిత విధానమే మారిపోవచ్చు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాంను వీక్షించడానికి మీరు ఖర్చు పెట్టండి. నిస్సందేహంగా దీని ప్రతిఫలము మీరు పరలోకంలో చూస్తారు. మరి అంతేకాకుండా సోదరులారా, దాని పట్ల ఆ కార్యక్రమం పట్ల కానివ్వండి, లేకపోతే అపార్థాల్లో ఉన్నటువంటి ఏదైనా విషయం కానివ్వండి, ఇస్లాం గురించి మీకు ఏదైనా అపార్థాలకు గురై ఉన్నట్లయితే మీరు ఏమాత్రం కూడా సంకోచం లేకుండా ఆ పక్కన ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు సందేహాన్ని తీర్చుకోండి. ఎందువలనంటే అపార్థాలు ఎంతకాలమైతే మన మనసులో ఉంటాయో సరైన విషయము మనం ఎంత మాత్రం అర్థం చేసుకోలేము. కాబట్టి అపార్థాలను తొలగించుకోవాలి, యథార్థాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఒక ధర్మం పట్ల కానివ్వండి, ఒక వ్యక్తి పట్ల కానివ్వండి, నిజమైనటువంటి అభిప్రాయాన్ని మనం అప్పుడు మాత్రమే కలిగి ఉంటాము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, దైవం మీకు, నాకు, మన అందరికీ కూడా సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.